అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ప్రకృతి వ్యవసాయం బాటలో ప్రకాశం జిల్లా మహిళా రైతు విజయగాథ. వర్షాకాలంలో కోళ్లలో వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఆ మహిళ చదువుకోలేదు, అలాగని వంటింటికి పరిమితం కాలేదు. కూలీ నాలీ చేసుకొని బతుకుదాం అనుకోలేదు. మిగతా మహిళలకు భిన్నంగా ఆలోచన చేసింది. సొంత భూమిలో కాలు పెట్టి పార చేతపట్టి ప్రకృతి వ్యవసాయానికి నడుం కట్టింది. ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎక్కువ శాతం ఆహారం రసాయనమయం కావడం ఫలితంగా త్వరగా రోగాల బారిన పడుతున్న విషయాన్ని గమనించింది. తాను ఎంచుకున్న సేంద్రియ బాట నలుగురికి ఆదర్శం కావాలని ఆలోచించింది. ఇందుకు ప్రకృతి వ్యవసాయాన్ని ఎంచుకుంది. మొదట్లో తక్కువ దిగుబడి వచ్చినా కుంగిపోలేదు. లోపాలు గమనించుకొని మరుసటి ఏడాది మునుపటి కంటే రెట్టింపు దిగుబడి సాధించింది. ఆమె వ్యవసాయాన్ని గమనిస్తున్న పక్క రైతులు సైతం ఆమె బాటలో అడుగులు వేశారు. ప్రభుత్వం మెచ్చి ఆదర్శ రైతు అవార్డుతో గౌరవించింది. ప్రస్తుతం తనకున్న భూమితో పాటు పొలం కౌలుకు తీసుకొని 10 రకాల పంటలు పండిస్తున్న ప్రకాశం జిల్లా కొత్తపట్నంకు చెందిన ఆ మహిళా రైతు విజయగాథను, ఆమె ప్రస్థానాన్ని మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి ద్వారా తెలుసుకుందాం. ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం తినే ఆహారంలో ప్రతి ఒక్క అంశం కూడా ఎంతో కొంత ఈ రసాయనాలు కలుస్తున్నాయని చెప్తున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే సేంద్రియ వ్యవసాయం వైపు అయితే మాత్రం ఎక్కువ మంది రైతులు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అటువైపు మొగ్గు చూపుతున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లా ఒంగోలు పరిధిలోని కొత్తపట్నం గ్రామంలో ఆదర్శ మహిళా రైతు ఆదిలక్ష్మి అయితే మాత్రం దాదాపు 16 సంవత్సరాల నుంచి పూర్తిగా సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఆమె తమకున్న పొలంతో పాటు కొంత కౌలుకు తీసుకుని దాదాపు 10 రకాల పంటలను అయితే మాత్రం పండిస్తూ ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. ఆమె చెప్పండి, గతంలో రసాయన ఎరువులు పండించారు, ఇప్పుడు ప్రస్తుతం పూర్తిగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. దానికి దీనికి డిఫరెన్స్ ఏమనిపించింది? ఈ సేంద్రియ వ్యవసాయంలో దిగుబడి ఎలా ఉంది? ఫస్ట్లో కెమికలే చేసేవాళ్ళమి. అప్పుడు కొంచెం బాగా కెమికల్లో ఎక్కువ పెట్టుబడికి అట్లా అవటం వల్ల ఆలోచిస్తున్న తరుణంలో మా ఇంటి పక్కన రిటైర్డ్ మాస్టర్ గారు ఒక ఆయన ఉండేవాడు. ఆయన పాలేకర్ గారు మీటింగ్కి వెళ్తా వస్తుండేవాళ్ళు. ఆయన కొంచెం బాగా ఇంట్రెస్ట్, ఏదైనా ప్రజాసేవ చేయాలి, ఎవరికన్నా ఏదైనా చెప్పాలి అని. మా ఇంటి పక్కన అయ్యేసరికి మమ్మల్ని ఆయనే ప్రోత్సహించి, మాకు గేదెలు ఉన్నాయి కదమ్మా, నేను చెప్పినట్టు చెయ్యి, కావాలంటే ఆయనకు అప్పుడు ఆవు ఉంది, మాకు లేదు. ఆ ఆవుని దగ్గర మూత్రం అయి పట్టి ఆయన ఇచ్చి మా చేత ఘనజీవామృతం చేయించాడు ఫస్ట్. దాన్ని ఏర్చనగలకి ఇది ఎలా పనిచేసేది, సత్తవులు బస్తాలు వేస్తుంటేనే రావట్లేదు, ఈయన చెప్పడం మనం వింటామని మేము నిరాకరించాం. కానీ ఆయన గట్టిగా, కాదు ఇది ఒక్కటి చేయండి, మీరు తినటానికే కదా, మీకుంది అరెకరే కదా, మాగాని వరకు చేయండి అని ప్రోత్సహిస్తే 2 టన్నుల వరకు వేసాం. వరిచేలో ఘనజీవామృతం వేసి ఇంకేం వేయకుండా పండించాం ఆ సంవత్సరం. అందరికీ 35-40 బస్తాలు అయితే ఎకరాకి, మాకు అరెకరాకి వచ్చి 8 బస్తాలు అయినాయి. సర్లే మనకు తినడానికి సరిపోతాయిలే అన్నట్టు గమ్మునుండాం. నెక్స్ట్ ఇయర్ ఆయన మళ్ళీ ఇంకా 2 సార్లు మీటింగ్లకి వెళ్ళొచ్చి తెల్ల చీడ వస్తే ఏం కొట్టాలి, ఇది పురుగుకి ఏం కొట్టాలి అని కొన్ని నేర్చుకొని వచ్చారు. అప్పుడు ఆ సంవత్సరం కూడా వరికే చేసాం మేము. ఇది ఘనజీవామృతం వేసల్లి నాటించడం జరిగింది. తర్వాత యాప గింజల కషాయం,
తర్వాత ఎండుమిరగాయల కషాయం తెల్లసేడకి అలా ప్రోటోకాల్ ప్రకారం 4-5 చేయించాడు. ఆ సంవత్సరం బాగా 17 బస్తాలు వచ్చినాయి, డబల్ వచ్చింది. ఇంకా దాన్ని చూసి కొంచెం కొంచెం మా సొంత పొలం ఇది ఏరుశనగ వేసేవాళ్ళమే. ఏరుశనగలో కొంచెం కూరగాయలు కూడా అట్లా వేసుకుంటూ ఉండేవాళ్ళం. అప్పుడు ఒక పక్క కూరగాయలు పెట్టుబడికి ఒక పక్క ఏరుశనగలు వేసుకునేవాళ్ళం. మా పశువులు ఉన్నాయి కాబట్టి వాటికి మేత పెట్టుకున్నాం అక్కడ కొంచెం. ఆ కూరగాయల వరకు ఏరుశనగకేమో పార్సిల్గా ఏదైనా కొంచెం ఒకటి కొట్టేవాళ్ళమి. ఎక్కువగా కూరగాయల వరకు మాత్రం చేస్తూ వచ్చాను సేంద్రియ పద్ధతిలో. అప్పుడు ఏం జరిగిందంటే ఈ జీవామృతం తయారు చేయటం వల్ల ఈ కూరగాయల వల్ల ఏమో నాకు కొంచెం అప్పుడు ఉండేది ఊపిరితిత్తులో ఆస్మా లాగా అలాంటివన్నీ పోతాయని ఒకసారి కూడా చెప్పారు. నేను మీటింగ్కి వెళ్తే ఆయన తీసుకెళ్లారు పంతులు గారు నన్ను. నేను అప్పుడు జీవామృతం తయారు చేస్తున్నప్పటి నుంచి నాకు అది పోయిందండి. ఆరోగ్యపరంగా కొంచెం హెల్త్ బాగా వచ్చింది. మేము అప్పటి నుంచి అయ్యే తింటా వచ్చాము. ఆ ఒడ్లు మేము ఎవరికి అమ్మకుండా మేము వాడుకుంటూ వచ్చాము. ఆ ఒడ్లు తర్వాత ఎక్కువ పడినప్పుడు ఏం చేస్తామంటే ఒక 5-6 బస్తాలు అలాగ వేరే వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళు మామూలుగా 1800 ఉన్నప్పుడు మాది 2200, 2000 అమ్మినప్పుడు మా 2500 అలా తీసుకున్నారు ఒడ్లు. ఇంకా అట్లా అమ్ముతా వచ్చిన తర్వాత 18-19 సంవత్సరంలో మాత్రం ఏరుశనగ కూడా ఇంకా స్టార్ట్ చేసాం. ఫస్ట్ పైన కెమికల్ కొట్టకుండా సత్తవల వరకు అట్లా వేసుకుంటా ఈ ఏరుశనగకి పార్సిల్గా అట్లా చేసుకుంటూ వచ్చాం. తర్వాత ఇక ఇప్పుడైతే 2-3 సంవత్సరాల నుంచి కరెక్ట్గా ఇకనేమి లేకుండా ఓన్లీ దాంతో చేసుకుంటూ వస్తున్నాం. ప్రస్తుతం మీ పొలంలో ఏమేమి అంతర పంటలుగా వేరుశనగలు అంతర పంటలు వేశారు, అలాగే ఒక ప్రాంతాన్ని ఎంచుకుని దాదాపు 10 రకాల పంటలు పండిస్తున్నారు. ఏమేమి పంటలు? మేము ఫస్ట్ టైము ఏరుశనగలో ఏమో ఈ అంతర పంటలు వేసుకుంటాం కదా, బెండ, చిక్కుడు, పొద్దుతిరుగుడు, ఎర్ర పంటలుగా బంతి వేస్తాం. ఇవేమో ఆదాయం వస్తాయి బెండ చిక్కుడులో. ఆ పొద్దుతిరుగుడు అవి కూడా తీసుకుంటున్నాం. ఒక 5 కిలోలు ఎంత వచ్చినాయి. బంతి అవి వాడుకుంటున్నాం. మళ్ళీ ఏరుశనగ తీసిన తర్వాత PMDS అని చల్లుతాం. ఫస్ట్లో అయితే 9 రకాలు, ఇది రెండోసారి 2 సంవత్సరాల క్రితం నుంచి 30 రకాలు 32 రకాలు అలా వేస్తే భూమికి మనం ఎన్ని రకాల ఆహారం తింటున్నాం అలాగే భూమికి కూడా అలా ఆహారం పెడితే పైరు బాగా వస్తుంది. మనం ఈ ఇన్పుట్స్ కూడా తగ్గించుకొని పంటను పండించవచ్చు అని చెప్పడం ద్వారా నేను ఇట్లా ఇప్పుడు PMDS మాత్రం చల్లుకుంటూ వస్తున్నాను. తర్వాత మళ్ళీ గోంగూర వేస్తాం అదనం ఆదాయం కోసం. కూరగాయలు ATM అని ఎనీ టైం వచ్చేట్టు వేసుకుంటాం కూరగాయల పంట కూడా. దానిలో ఏంటంటే ఒకసారి తీసామనుకో తోటకూర అవి, తర్వాత బెండ చెట్లు అవి కాపుకి వచ్చేలోపు మళ్ళీ ఇంకోసారి తోటకూర చల్లుకుంటాం. అట్లా ఆకుకూరల మీద ఆదాయం అలా తీసుకుంటా అట్లా చేస్తుంటాం సార్. బయట మార్కెట్లో ఉన్న రేట్లకి మీరు పండిస్తున్న ఈ ఆకుకూరలు కావచ్చు అలాగే కూరగాయలు కావచ్చు బయట విక్రయిస్తే రేట్లు ఎలా ఉంటాయి, అలాగే టేస్ట్ పరంగా చూస్తే ఎలా ఉంటాయి? టేస్ట్ పరంగా చెప్పక్కర్లేదు సార్. ఎవరైనా తింటే ఇంక రెండోసారి ఖచ్చితంగా వాళ్ళు వస్తారు. నేనైతే స్కూల్కి ఒక రెస్టారెంట్కి ఇస్తాను ఆకుకూరలు కానీ. నా హై స్కూల్ ఉంది ఇక్కడ ZPTS స్కూల్ అని, దానికి ఇస్తాను నేను ఆకుకూరలు కానీ, బెండకాయలు కానీ, టమోటాలు కానీ. టమోటాలు 53 కిలోలు ఇచ్చే టైంలో కూడా నాకు కిలో 20 రూపాయల కాడికి ఇచ్చి వాళ్ళు రెస్టారెంట్ వాళ్ళు కానీ స్కూల్ వాళ్ళు కానీ తీసుకోవడం జరిగింది. ఎక్కువగా నాకు అక్కడ హాస్పిటల్ వాళ్ళు కానీ వాళ్ళు తీసుకుంటారు మా కూరగాయలన్నీ. ఏరుశనగకాయలు కూడా నేను రైతు నేస్తం ఫౌండేషన్ వాళ్ళకి ఇక్కడ ఇప్పుడు కొత్తగా మన ఈ గవర్నమెంట్ EDPలు అని పెట్టింది మార్కెటింగ్ చేయమని, వాళ్ళకి ఇస్తున్నాను. నేను ఇక్కడ లోకల్గా మాత్రం అమ్మట్లేదు. మేము కొంత కావాల్సినవి మా ఇంట్లో ఉంచుకొని నూనె అవి మేము ఆయిల్ అవి వాడుకుంటాం దీంట్లో ఏరుశనగకాయలు పండించుకొని. ఇంత సేంద్రియ వైపు మగ్గు చూపడానికి గల కారణం ఒక మాస్టర్ అని చెప్తాను. మీరు చదువుకున్నారా లేకపోతే చదువుకోకుండా ఊరినే తెలుసుకుని ఈ వైపు సాగు చేస్తున్నారా? తెలుసుకునే సార్, మేము మాత్రం చదువుకోలేదు. మా వారు ఇంటర్ చదివారు, ఆయన వ్యవసాయం ఫస్ట్ నుంచి వ్యవసాయమే చేస్తున్నారు. నేను మాకు ఫస్ట్ నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా మాకు వ్యవసాయమే, అయినా కెమికలే తెలుసు మాకు. తర్వాత ఈ సార్ గారు వచ్చిన తర్వాత మాత్రమే ఇక ఆయన గురించి చేస్తుండగానే అప్పుడు ఈ CRPలు అని వచ్చారు, వాళ్ళు కొంత మళ్ళీ ప్రోత్సహించారు. అప్పటి నుంచి చేస్తున్నాం మేము. తర్వాత నన్ను ICRPగా కూడా సెలెక్ట్ చేశారు మేము చేసే వ్యవసాయాన్ని బట్టి. నాకు తిరుపతి దేవస్థానం వాళ్ళు ఒకసారి సన్మానం చేసి ఆవును కూడా ఇచ్చారు. తర్వాత ఆ కౌలుకు కూడా ఇంకొక 1.5 ఎకరం తీసుకొని చేస్తున్నాం. అలాగే మీరు ఇప్పటివరకు ఈ సేంద్రియ పద్ధతిలో ఎరువులు వేయకుండా ఈ సేంద్రియ ఎరువుల ద్వారా పండించడం ద్వారా అవార్డులు ఏమైనా కైవసం చేసుకున్నారా లేకపోతే ప్రశంసలు ఏమైనా వచ్చినాయి? అవార్డులు ఇచ్చారు సార్. 2018 ఫస్ట్లో ఒకసారి ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ దగ్గర సన్మానం చేశారు. అలాగే నూతనంగా వ్యవసాయం వైపు మగ్గు చూపాలి అనుకున్న యువతకు కావచ్చు, అలాగే మీలాంటి సహజంగా లేడీస్ అంటేనే పూర్తిగా బాధ్యత వ్యవసాయం చేయడం తక్కువ పర్సంటేజ్ ఉంటుంది, కూలీకి మాత్రం వెళ్తుంటారు. మీరు పూర్తిగా వ్యవసాయం వైపు మగ్గు చూపారు, వాళ్ళకి ఎలాంటి భరోసా ఇస్తారు? నేనైతే గ్రూప్ మీటింగ్లకు వెళ్ళినప్పుడల్లా విత్తనాలు ఇస్తే మేము వేసుకుంటామని చెప్పడం జరిగింది. జనము ఇళ్ళ దగ్గర కూరగాయ చెట్లు అలా వేసుకొని మీరు మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలంటే కిచెన్ గార్డెన్లన్నా వేసుకోండి, ముందు మెయిన్ గార్డెన్ రండి అని చెప్పడం జరిగింది. నేను ఒక గ్రూప్ మీటింగ్కి వెళ్ళినప్పుడు నేను గ్రూప్లో లీడర్ని. ఆ గ్రూప్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు అన్నారా వీళ్ళు చెప్తారే కానీ ఎవరేం చేయరు. నేను ఒక 500 రూపాయలకి విత్తనాలు కొని అక్కడే పంచిచ్చేయడం జరిగింది. పంచిచ్చి దీన్నే మళ్ళీ విత్తనాలు చేసుకోండి అని కొంతమంది చెప్పా.
100లో ఒక 10 మంది సహకరించారు అప్పుడు ఫస్ట్లో. ఇప్పుడు మా ఈవోలో మొత్తం కిచెన్ గార్డెన్లు కానీ కొంతమంది కౌలుకు తీసుకొని పొలం చేయడానికి కూడా ముందుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. రానున్న రోజుల్లో ఇప్పుడు వ్యవసాయం అనేది చాలా కష్టతరం అయింది. ఇప్పుడు యూరియా దొరకట్లేదు. ప్రజెంట్ మన ముందున్న సమస్య యూరియా చాలా కష్టంగా ఉంది. దానికి కష్టంగా ఉన్న సమయంలో దానికి ప్రత్యామ్నాయంగా ఏముంది మీ దగ్గర అని అడగడం జరిగింది రైతులు. నేనైతే బాగా గట్టిగా నమ్మి చేప బెల్లంతో తయారు చేసిన ఒక కషాయాన్ని రైతులకు ఇవ్వడం జరిగింది. ఒక బస్తా యూరియా వేస్తే ఎంత బలం ఉంటుందో 2 లీటర్లు ఎకరాకి గవర్నమెంట్ వాళ్ళు లీటరే చెప్పారు. కానీ నేను దానికి భిన్నంగా 1 లీటర్ ఎగస్ట్రాగా ఇప్పించి కొట్టిస్తే అది ఆ రైతే దానికి ఉదాహరణ. ఆ రైతు కొట్టిన తర్వాత ఆయన 10 మందికి చెప్పాడు. అలాగా నూతనంగా ఇంకేమన్నా మనలో మనమే ఇప్పుడు దోమ ఉంది ఎక్కువగా, దానికి ఏం కషాయం తయారు చేయాలన్న దాంట్లో నేనే కనిపెట్టాను సార్. అది నూనె కోడిగుడ్డుని బాగా మిక్సీ కొట్టేసి ఏ నూనె అయినా సరే ఆయిల్, అది సన్ఫ్లవర్ అయినా గ్రౌండ్ నట్ అయినా దేన్నైనా ఒక కోడిగుడ్డు ఒక 50 గ్రాముల నూనె, అదే విధంగా ఒక ఎకరాకు వచ్చి 10 కోడిగుడ్లు 1 కిలో నూనె కొట్టించి స్ప్రే చేయిస్తున్నాను. దోమ ఖచ్చితంగా ఇన్వెంట్గా పోతుంది. అదే దోమ ముందు కొట్టాలంటే దాన్ని చాలా ఇబ్బందిగా ఉండేదని ఈ రైతు చెప్పాడు. అమ్మ ఇప్పుడు బాగుంది అన్నాడు. అట్లాగే కొత్తగా ఏమైనా చూసుకొని రానున్న యువతకి ఇంకా సులభంగా, అంటే ఇప్పుడు పని చేయాలంటే ఇంత ముందాలు కష్టపడడానికి ఎవరు ముందుకు రావట్లేదు. ఇక ఏదన్నా తేలిక పాటుతోటి చేసే విధానంగా ఆలోచించి నాకు తెలిసిన వరకు నేను కొత్తగా వచ్చే వాళ్ళకి వివరించగలుగుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఈ రసాయన ఎరువులని తగ్గించడం, సేంద్రియ ఎరువుల వైపు ఎక్కువగా మొగ్గు చూపడం, అదేవిధంగా పంటలు పండించడం ద్వారా అయితే మాత్రం మన ఆరోగ్యాలను కూడా కాపాడుకోవచ్చు. అదేవిధంగా రాబోయే యువత కూడా ఎక్కువగా ఈ ఎరువుల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. స్వయంగా ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆ పదార్థాలతోనే ఈ క్రిమి సంహారక మందులకి ధీటుగా ఏదైతే ఈ పురుగులు వస్తున్నాయో క్రిమికీటకాలను నాశనం చేయొచ్చని కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి ఆదిలక్ష్మి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా పంట కూడా నాణ్యత కలిగిన పంట, మంచి దిగుబడి వస్తుందని కూడా ఆమె అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే యువత కూడా వ్యవసాయం వైపు మగ్గు చూపాలనుకునే వాళ్ళు సేంద్రియం వ్యవసాయం ద్వారానే ఇటువైపు అడుగులు వేయాలని ఆమె సూచిస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, ప్రకాశం జిల్లా కొత్తపట్నం నుంచి. వ్యవసాయ అనుబంధ రంగాల్లో కోళ్ల పరిశ్రమ ఒకటి. ప్రస్తుత కాలంలో పరిశ్రమ విస్తరించి వాణిజ్య పంతాలో సాగుతోంది. అయితే ప్రస్తుత వర్షాకాలం కోళ్ల రైతులకు కొంత ఇబ్బందే. అడపాదడపా పడే వర్షాలు, ఫారాల చుట్టూ పెరిగే తేమ కారణంగా కోళ్లలో పలు రకాల రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. తడిచే మేతలు, పెరిగే తేమ కారణంగా కోళ్లలో న్యూమోనియా, కాక్సిడియోసిస్, కొక్కెర వంటి రోగాలు వచ్చి కోళ్లు చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వర్షాకాలంలో కోళ్ల పెంపకందారులు కొంత అప్రమత్తంగా ఉండటం తప్పనిసరి. వర్షాకాలంలో కోళ్లలో వచ్చే వ్యాధులు, నివారణ చర్యల గురించి తెలియజేస్తున్నారు వరంగల్ జిల్లా మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త సాయి కిరణ్. సాధారణంగా వర్షాకాలంలో మనం చూసినట్టుగా అయితే వర్షపాతం ఎక్కువగా ఉండడం వలన షెడ్యూల్లో కానీ కోళ్ళ ఫారాల్లో చుట్టూ పరిసరాల్లో కానీ నీరు అనేది చేరడం జరుగుతుంది. దాని ద్వారా కోళ్ళ ఫారాల లోపల మనకు తేమ యొక్క శాతం అనేది పెరగడం జరుగుతుంది, ఉష్ణోగ్రత అనేది తగ్గడం జరుగుతుంది. దీని ప్రభావం ఎలా ఉంటుంది కోళ్ళ పైన అంటే ఈ దానా తినడం అనేది తగ్గించడం ప్రారంభమవుతుంది. దానా తినడం తగ్గించడం ద్వారా మనకు కోళ్ళ యొక్క శారీరక బరువు పెరగడం అనేది తగ్గిపోతుంది. తద్వారా చివరిగా మనకు కోళ్ళ యొక్క గుడ్లు పెట్టే ఉత్పాదక శక్తి అనేది తగ్గిపోవడం జరుగుతుంది. కావున మనకి వర్షాకాలంలో మనము తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అంటే కోళ్ళ ఫారాల్లో నీరు అనేది నిల్వ లేకుండా ఉండడం అనేది రైతు సోదరులు తప్పకుండా పాటించవలసిన ముఖ్యమైన విషయము. ముఖ్యంగా వర్షాకాలంలో సంక్రమించే వ్యాధులు చూసుకున్నట్టయితే మనము ఫౌల్ పాక్స్ అంటాము, బొబ్బ రోగం అంటాం మనము. ఇది పాక్స్ వైరస్ అనే సూక్ష్మజీవి ద్వారా సోకుతుంది. రక్తం పీల్చే కీటకాలు ఈ వర్షాకాలంలో ఎక్కువ సంఖ్యలో మనకు కోళ్ళ ఫారాల్లో కనిపించడం ద్వారా ఇవి ఈ యొక్క వ్యాధిని ఇతర కోళ్ళకు సంక్రమించేలాగా తోడ్పడతాయి. ఫౌల్ పాక్స్లో మనం చూసుకున్నట్టయితే 2 రకాలు ఉంటాయి. మొదటిది మనము డ్రై పాక్స్ అంటాము, ఇంకొకటి వచ్చేసి వెట్ పాక్స్ అంటాము. ఈ డ్రై పాక్స్ చూసుకున్నట్టయితే మనకు కోళ్ళ యొక్క తల భాగంలో,
కళ్ళ పైన, కోళ్ళ యొక్క జుట్టు, అదేవిధంగా కాళ్ళ వరకు మనకు ఈ బొబ్బల రూపంలో గుండ్రటి పుండ్లలాగా గుండ్రంగా మనకు ఈ యొక్క వ్యాధి లక్షణాలు కనిపించడం జరుగుతుంది. అదేవిధంగా వెట్ పాక్స్ చూసుకున్నట్టయితే మనకు కోళ్ళ యొక్క శ్వాసనాళాలలో మనకు గొంతు దగ్గర అక్కడ పసుపు రంగు రూపంలో మనకు కనిపించడం జరుగుతుంది. ఈ వెట్ పాక్స్ ద్వారా శ్వాస తీసుకోవడం ఇబ్బందులు కలిగి కోళ్ళు అనేవి మరణించడం జరుగుతుంది. కోళ్ళను దీని బారిన పడకుండా 6 వారాల వయసు ఉన్నప్పుడే టీకాలు అనేది వేయించడం చేయాలి కోళ్ళకు. తర్వాత వ్యాధి చూసుకున్నట్లయితే మనకు ఫౌల్ కొలరా అంటాము. 6 వారాల వయసు పైబడిన కోళ్ళలో మనము చూడవచ్చు. వర్షాకాలంలో ఈ నీరు అనేది నిల్వ ఉండడం ద్వారా షెడ్డులలో ఎక్కువ సంక్రమించడం జరుగుతుంది. కాబట్టి షెడ్డులలో నీరు అనేది నిల్వ లేకుండా చూసుకున్నట్టయితే ఈ యొక్క ఫౌల్ కొలరా అనే వ్యాధిని మనము అరికట్టవచ్చు. లక్షణాలు చూసుకున్నట్టయితే మనకు ఆకుపచ్చ లేదా పసుపుపచ్చ రంగులో విరోచనాలు తీవ్రంగా కనిపించడం జరుగుతుంది. కోళ్ళ యొక్క కండ్లలో నీరు గారడం కానీ, ముక్కులోంచి స్రవాలు గారడం కానీ ఇటువంటి లక్షణాలు మనము తీవ్రంగా చూడవచ్చు. సల్ఫా డ్రగ్స్ కానీ చికిత్స పరంగా, లేదంటే టెట్రాసైక్లిన్ మందులు కానీ, ఎండ్రోఫ్లాక్సిన్ మందులు ఉపయోగించి చికిత్సకు మనము చేసుకోవచ్చు. అదేవిధంగా కొలిబాసిలోసిస్ అంటాము. ఇది ఈకోలై అనే సూక్ష్మజీవి ద్వారా వస్తుంది. అదేవిధంగా సాల్మనెల్లోసిస్ అనేది, అదేవిధంగా మనకు పుల్లోరం రోగం అనేది వస్తుంది. ఈ 3 మనకు కోళ్ళ యొక్క జీర్ణ క్రియను ఇబ్బంది కలిగించేలాగా చేస్తాయి. కోళ్ళు దానా తినడం అనేది తగ్గియడం జరుగుతుంది. తద్వారా కోళ్ళ యొక్క ఆరోగ్యం క్షీణించి గుడ్ల ఉత్పత్తి అనేది తగ్గిపోవడము, శరీరం యొక్క బరువు పెరగకపోవడము ఇటువంటి జరుగుతూ ఉంటుంది. ఈ వర్షాకాలంలో ఈ వర్షం నీళ్ళు, వర్షపు జల్లులు కోళ్ళు తాగే నీళ్ళల్లో కలవడము, దానాలో కలవడం ద్వారా నీరు మరియు ఆ యొక్క దానా అనేది కలుషితం అవ్వడం ద్వారా ఈ యొక్క వ్యాధి అనేది సోకడం జరుగుతుంది. ఈ వ్యాధిని అరికట్టాలంటే రైతు మిత్రులు దానా మరియు నీళ్ళు కలుషితం కాకుండా చూసుకోవడం అనేది ముఖ్యంగా చూసుకోవాలి. ఆస్పర్గిల్లోసిస్ అనేది ఇంకొక వ్యాధి. వర్షాకాలంలో ఇది ఎక్కువగా సంక్రమించే వ్యాధి. ఇది ఫంగల్ వ్యాధి. ఈ యొక్క ఫంగల్ స్పోర్స్ ఆ కోళ్ళు పీల్చడం ద్వారా వాటి యొక్క శ్వాసనాళాల్లోకి వెళ్ళిపోవడం ద్వారా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలిగి కోళ్ళు అనేటివి కొన్ని రోజుల తర్వాత మరణించడం అనేది జరుగుతుంది. ఎక్కువ దానా నుంచే మనకు సంక్రమిస్తుంది. ఆ దానాలో ఈ ఫంగస్ అనేది అభివృద్ధి చెంది కోడి ఆ దానా తీసుకున్నప్పుడు దాని జీర్ణాశయంలోకి వెళ్ళి ఇటువంటి సమస్యలు అనేది తలెత్తడం జరుగుతుంది. తేమ శాతం అనేది లేకుండా చూడడం వలన ఈ ఫంగస్ అనేది మనం అరికట్టవచ్చు. చివరిగా అన్నిటికంటే ముఖ్యమైనది మనకు కాకిడియోసిస్ అనే వ్యాధి. ఇది మనం ఎర్రపారుడు అని కూడా అంటాము. ఫారాల్లో వేసుకునే ఉనుక పొట్టు ఏదైతే ఉంటుందో దాని ద్వారా సంక్రమించే వ్యాధి. ఈ వర్షాకాలంలో చూసుకున్నట్టయితే ఆ లిట్టర్ ఎక్కువగా పచ్చిగా అవ్వడము, తేమ శాతం పెరగడము, ముద్దలుగా మారడము ఈ రకంగా జరగడం అనేది మనం గమనించవచ్చు. ఈ లిట్టర్ అనేది ముద్దలుగా మారినప్పుడు మనకు ఈ కాక్సిడియా అనేది సంక్రమిస్తాయి. కోళ్ళు తల కిందికి వేయడము, రెక్కలు కిందికి వేయడము కానీ, తినడానికి కూడా వాటికి దానా తినడానికి కూడా ఇబ్బంది కలగడము, శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది కలగడము ఇటువంటి లక్షణాలు మనం ముఖ్యంగా గమనించవచ్చు. అలా కనిపించినప్పుడు మనము ఆ లిట్టర్ను తీసేసి కొత్త లిట్టర్ వేయడం కానీ, లేదంటే దాంట్లో సున్నం కలిపేసి దాన్ని కలపడం కానీ, ఇట్లా మనము 2 వారాలకు కానీ 1 వారానికి ఒకసారి ఆ లిట్టర్ మనం దున్నుతూ ఉండాలి. అప్పుడు మనకి ముద్దలుగా రాకుండా ఈ తేమ అనేది అందులో లేకుండా ఉండి పొడిగా ఉండి ఈ కాక్సిడియోసిస్ వ్యాధిని సంక్రమించకుండా చేపట్టవచ్చు. చికిత్స పరంగా చూసుకున్నట్టయితే మనము కాక్సిడియోసిస్ సంబంధించి యాంటీబయాటిక్స్, ఆంప్రోలియం కానీ ఇట్లాంటివి మనం వాడవచ్చు. నీళ్ళలో కలిపి కోళ్ళు తాగేలాగా చూసుకోవాలి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ప్రస్తుతం నెలకొన్న ఎల్నినో వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రైతులను చైతన్యపరిచే దిశగా శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వర్షాభావం అధికంగా ఉన్న ప్రాంతాలను పరిశీలించి రైతులకు పలు సూచనలు అందిస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పర్యటించిన ఆంగ్రో శాస్త్రవేత్తలు, అధికారులు వరి, పత్తి, కంది, వేరుశనగ పంటల సాగును పరిశీలించారు. కాలువలు, వాగులు, కుంటలు, భూగర్భ జలాలను జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. ఇక్కడి రైతులు వరిలో నేరుగా విత్తే విధానాలను అవలంబించడం వల్ల నీటిని పొదుపుగా వినియోగించుకునే అవకాశం కలిగిందన్నారు. ప్రస్తుతం అడపాదడపా కురుస్తున్న వానలను సద్వినియోగం చేసుకోవాలని, ఇంకా పంటలు వేయాల్సిన చోట సరైన నిర్ణయం తీసుకోవాలంటూ రైతులకు సూచించారు. ఎల్నినో తీవ్రమైనటువంటి ప్రభావం ముఖ్యంగా జూన్, జూలైలో
చూపిన నేపథ్యంలో రాష్ట్రం మొత్తం మీద ముఖ్యంగా జూలై మాసంలో తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితి ఉన్నది. దీని ప్రభావం వివిధ పంటల మీద ఎంతవరకు ఉంది, దాని సాగు ఏ విధంగా ఉన్నది అన్న అంశం మీద రాష్ట్ర వ్యాప్తంగా అటు వ్యవసాయ శాఖ, ఆచార్య ఇంజనీరింగ్ విశ్వవిద్యాలయం, ఇతర అనుబంధ శాఖలతో కూడా అలాగే స్టూడెంట్స్ పెద్ద ఎత్తున రైతన్న మీకోసం యాత్రలో భాగంగా రాష్ట్రం నలుమూల అన్ని జిల్లాల్లో ముఖ్యంగా రిస్క్ ప్రోన్ డిస్ట్రిక్ట్స్, రిస్క్ ప్రోన్ మండలాలు, ముఖ్యంగా రిస్క్ ప్రోన్ ఆర్ఎస్కేలు ఏదైతున్నాయో దాని మీద కూడా మనం తిరగటం, అలాగే వ్యవసాయ శాఖ పూర్తిగా డేటా కూడా సేకరించడం కూడా జరుగుతుంది. గత వారం రోజుల నుంచి ఆచార్య ఇంజనీరింగ్ విశ్వవిద్యాలయం దాదాపు 400 మంది సైంటిస్టులు వివిధ ప్రాంతాల్లో తిరిగి ఈ పంటల యొక్క స్థితిగతుల్ని బేరే చేస్తూ క్రాప్ అడ్వైజర్స్ ఇవ్వటం, వరి కానీ, పత్తి కానీ, రెడ్ గ్రామ్ కానీ, ఇతర పంటలు ఏ విధంగా ఉన్నాయి, గ్రౌండ్ నట్ ఏ విధంగా ఉన్నది, వీటి యొక్క సాగు ఎలా ఉన్నది, ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయని వివిధ జిల్లాల్లో కూడా మనం సమీక్షిస్తూ ఉన్నాం. మనకి జులైలో పడినటువంటి తీవ్రమైనటువంటి వర్షపు లోటు మనకి వివిధ పంటల మీద కనపడుతుంది. కాకపోతే ఒక శుభ సూచన ఏంటంటే ఐఎండీ ఏదైతే ఈ మాసంలో మంచి వర్షాలు కురుస్తాయని చెప్పి ఒక ఆశాజనకమైన సూచన ఇచ్చిందో దాని మీద రైతాంగం ఇప్పుడు సాగు చేసినటువంటి వరి కానీ, ఇతర పంటలు కానీ దాని మీద ఆస్తున్నారు. గత 3-4 రోజుల నుంచి కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి మంచి వర్షాలు పడటం కూడా ఒక రకంగా శుభసూచనగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనకి సాగర్కి ఆ పై భాగంలో అంటే ముఖ్యంగా శ్రీశైలంలో మంచి వరద రావడం అన్నది కూడా ఒక శుభసూచనగా రైతాంగం ఆశ పెట్టుకున్నారు. కృష్ణా డెల్టాలో వరి సాగు ఎక్కువగా చేస్తారు. దానికి మాకు ఒక రకంగా చెప్పాలంటే వరప్రసాదంలాగా ఈ పట్టిసీమ వాటర్ రావటం వల్ల చాలా ప్రాంతాల్లో వరి సాగు ముందుకెళ్తుంది. అలాగే ఎదజల్లి సాగు చేసినప్పుడు కూడా తక్కువ నీటితోటి వరి సాగు చేయడం కూడా రైతాంగం అలవాటు పడిన నేపథ్యంలో ఇక్కడ వెదజల్లి సాగు చేసినప్పుడు తక్కువ నీటితోటి యాజమాన్యం చేస్తూ సమగ్ర పోషక యాజమాన్యం చేస్తూ మంచి సూర్యరశ్మి లభ్యత ఉన్నప్పుడు ఇక్కడ దిగుబడులు కూడా గణనీయంగా పెరుగుతున్నట్టు గతంగా ముఖ్యంగా మనకి ఈ వర్షాభావ పరిస్థితులు వచ్చినప్పుడు దిగుబడులు కూడా గణనీయంగా పెరిగిన పరిస్థితి కూడా రైతాంగం అనుభవించా మనకు తెలియపడుతుంది. ఈ విధంగా వరి రానున్న 4-5 రోజుల్లో ఒక మాదిరి వర్షం పడినట్టయితే ఈ పంటకి ఏ విధమైనటువంటి నష్టం ఉండదు. ఎల్నినో హెచ్చరిక మూలంగా మే నుంచి మేము కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాము. ఫార్మర్స్కి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే ఎల్నినో మూలంగా సముద్ర జలాలు వేడెక్కేసి వాతావరణం మార్పు చెంది నైరుతి ఋతుపవనాల మీద ప్రభావం చూపించడం మూలంగా టోటల్గా రెయిన్ఫాల్ తగ్గటమే కాకుండా దాని డిస్ట్రిబ్యూషన్ కూడా తగ్గిపోయి ఒకవేళ వాన వచ్చినా పంట వేసుకున్నప్పటికీ ప్రొలాంగ్ డ్రై స్పెల్స్ మధ్యలో రావడం మూలంగా ఫార్మర్స్ ఇబ్బంది పడతారని వాళ్ళకి తెలియచేస్తూ మేము కూడా క్యాంపెయిన్ చేయడం మొదలెట్టాము. వ్యవసాయ శాఖ వారితో అలాగే ఆర్వైఎస్ఎస్ వారితో అనుబంధ సంస్థలతో అందరితో కలిపి మా యూనివర్సిటీ స్టాఫ్ కూడా 4,000 మందిని, మొత్తం 400 మంది టీచర్స్ని, అలాగే 2,000 మంది స్టూడెంట్స్ని, కేవీకే డేటా సైంటిస్ట్ని అందరిని కూడా టీమ్స్గా విలేజ్కి పంపించి జోనల్ వైజు క్రాప్ రికమెండేషన్స్ వారికి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎస్పెషల్లీ ఇప్పుడు రేపల్లె ప్రాంతంలోకి వచ్చాము. ఇక్కడ డైరెక్ట్గా వెద పద్ధతిలో వరి సాగు చేస్తారు. ఇక్కడ ఇది అత్యంతంగా ప్రాచుర్యం పొంది చక్కగా వీళ్ళు చేసుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి. నీరు నిలబెట్టి వరిని పండించడం కన్నా ఇలా వెద పద్ధతి పాటించి తక్కువ నీరుతో పంటను పండించుకుంటూ ముందుకెళ్ళటం అనేది సక్సెస్ఫుల్ పద్ధతి. సాగునీటికి కొరత ఏర్పడిన ప్రస్తుత తరుణంలో నీటి పొదుపుపై అవగాహనతో మెలగాలని నిపుణులు సూచిస్తున్నారు. మెట్ట పైర్లు సాగు చేస్తున్న చోట నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.